బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ను కలిసిన బీఆర్ఎస్ మహిళా విభాగం తులవుమ మాజీ జెడ్పీ చైర్మన్ లలితారెడ్డి, అడ్వకేట్ దేదీప్య మాజీ కార్పొరేటర్ వెంకటరావు నగర్ అన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైన వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు పోలీసులు? బండి సంజయ్కి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా? చైల్డ్ వెల్ఫేర్ నుండి సామాన్యులు జారీ అయిన తర్వాత కూడా పోలీసులు భగీరథుని పట్టుకోకుండా ఏం చేస్తున్నారు? ధర్మం అనే బండి సంజయ్ కొడుకు విషయానికి వచ్చేసరికి ఏమైంది? మంత్రి పదవిలో ఉండి తన కొడుకుని కాపాడుకుంటున్నాడా? వెంటనే తానే తన కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారని డిమాండ్ చేశారు. బండి భగీరథకు కఠినమైన చట్టం కాకుండా సామాన్యమైన చట్టాలు పెట్టడంలో పోలీసుల వైఖరి కనపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పోలీస్ శాఖను పెట్టుకుని ఇంతవరకు ఏం చేస్తున్నాడు అని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ సునీత, హేమ, సీతాఫల్ మండి మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. Laws. So it is not at all attractive. In spite of that, 10 years punishment ఉన్న సెక్షన్ ని అమ్మాయిని ఇంపోజ్ చేశారు. యాక్ట్ వాళ్ళు అదే కంటారు అనుకున్నాను. సో దట్ ఈస్ ద థింగ్. లేట్ ఆన్ మిడ్ నైట్ వాళ్ళ పొద్దున నుంచి వాళ్ళ వెయిటింగ్ చేయించి నైట్ 00 hours లో ఎఫ్ఐఆర్ చేశారు. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 o'clock కంప్లైంట్ ఇచ్చినట్టు మీకు పోక్సో కేసెస్ లో ఒకవేళ పోక్సో కేసు ఒకవేళ రిజిస్టర్ అయితే ఎంత ఫాస్ట్ గా పోలీస్ రియాక్ట్ అవుతారు? ఏ విధంగా ఒక సామాన్యుడైన సంపన్నుడైన ఒకటే పోక్సో చేసినాం. ఇప్పుడు వరకు చైల్డ్ ఫ్యామిలీ పేరెంట్ ఇంకా నడిచేది తీసుకోలేదు. All your grievances I know it is as a పేపర్లు మమ్మల్ని ఎగ్జామ్ చేయి మేము ఎదుగుతాం. కూర్చోండి. యు కెన్ ఆల్ వెయిట్ అవుట్సైడ్ ప్లీజ్. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అంతా కూడా చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్ డిపార్ట్మెంట్ కు వచ్చి కమిషనర్ గారికి మేము అపీల్ చేయడం జరిగింది. ఏదైతే 5 రోజులు జరిగిందో ఈ ఘటన జరిగి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ చేసిన ఇన్సిడెంట్ పైన 5 రోజులు జరుగుతుంది. ఈ రోజు అందరు చెప్తున్నారు అబ్స్కాండ్ అయ్యాడని చెప్పి. మేము అడుగుతుంది ఒకటే, చట్టపరంగా ఇప్పుడు చిన్న కేసులు, పిటి కేసులు జరిగితేనే పోలీస్ స్టేషన్ లో ఎవరైనా అబ్స్కాండ్ అయితే వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం, లేకపోతే వాళ్ళ బంధుమిత్రులను తీసుకురావడం ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఇంత ఉన్నత పదవిలో ఉన్నారు బండి సంజయ్ గారు, వాళ్ళు సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చుంటున్నారు, సీఎం పక్కన కూర్చుంటున్నారు. ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏంటి అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది అనేది క్లియర్ కట్ గా మాకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు. సాక్షాత్ స్టేజ్ మీద సెంట్రల్ మినిస్టర్లు కూర్చుంటున్నారు, వారిని విచారణ చేయట్లేదు. కనీసం కొడుకు ఎక్కడికి వెళ్ళారో చెప్పే సిచ్యువేషన్స్ లేవు. అబ్స్కాండ్ అయ్యారంటే ఇప్పుడు విచారణ, ఈ పాక్సో కేసు అనేది ఎంత సున్నితమైన కేసు, ఎంత సెన్సిటివ్ కేసో కూడా తెలుసు. అటువంటి కేసులో ఇమీడియట్ గా అరెస్ట్ చేసి విచారణ జరపాలి. కానీ విచారణ చేస్తున్నాం అని చెప్పి ఏవేవో కమిషన్లు, ఏవో చట్టాలు, మేము ఆల్రెడీ బుక్ కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది, లేకపోతే మేము సుమోటో బుక్ చేసాము, ఇవన్నీ కాదు. మాకు కావాల్సింది ఇమీడియట్ న్యాయం జరగాలి. ఇమీడియట్ గా ఏదైతే ఇప్పుడు బండి భగీరథ అబ్స్కాండ్ లో ఉన్నారో, ఎక్కడున్నారో పట్టించి బండి సంజయ్ గారే బాధ్యత వహించి వాళ్ళని పట్టించాల్సిందిగా మేము కోరుతున్నాము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు హోంశాఖ కూడా వారి చేతుల్లోనే ఉంది, సీఎం గారి చేతిలో ఉండి కేవలం ఊరికే టైం పాస్ తమాషాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏమి జరగట్లేదు. కాబట్టి వెంటనే బండి భగీరథని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి మేము తక్షణమే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసినటువంటి ఒక మైనర్ బాలికపై చేసినటువంటి అత్యాచారం కావచ్చు, ఆయన అమ్మాయిని నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ విషయంలో ఆ అమ్మాయిపై జరిగినటువంటి అరాచకాన్ని, ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని పక్కదారి పట్టించడానికి ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసును పక్కదారి పట్టించడం కోసం
ఇవాళ ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ దాన్ని పక్కదారి పట్టియడానికి కుట్ర చేస్తున్నాడు. కాబట్టే ఇవాళ నిన్న ఉమెన్ కమిషన్ వాళ్ళకి ఇవ్వడం, అదే విధంగా ఈ రోజు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ గారు సీతా దయాకర్ గారు నిజంగా తను సుమోటగా ఇప్పటికే తను పోలీసుకి మొత్తం డైరెక్షన్ ఇచ్చి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారు, అప్రమత్తం చేసిండ్రు. ఇప్పుడు కూడా మేము అందరం కూడా కలిసి తనని ఇప్పుడు కూడా అదే అపీల్ చేసినాం. అరే ఒక ఉమెన్ గా ఒక మైనర్ బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని మనము వాళ్ళ పేరెంట్స్ ముందుకొచ్చి అయ్యా నాకు అన్యాయం జరిగింది, నాకు ఇమ్మీడియట్లీ నా బిడ్డకు న్యాయం జరగాలని కేసు పెట్టినప్పుడు ఆ కేసును ఇవాళ పక్కదారి పట్టించే ప్రయత్నం కాకుండా ఇమ్మీడియట్లీ కస్టడీలోకి తీసుకోవాలి. నేరానికి గురైనటువంటి వ్యక్తి పైన తక్షణమే యాక్షన్ తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఇంకేదో చేసి అట్లా ఆ కేసును పక్కదారి పట్టించి ఆ పిల్లోడిని భగీరథను బయటకు పంపించేటువంటి ఒక కుట్రలు చేస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమైంది. కానీ మేడం చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా తక్షణమే మేము ఎంక్వైరీ కాదు, ఖచ్చితంగా అది ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి సుమోటాగా తీసుకున్నాం, మేము ఖచ్చితంగా నేరస్తుడికి శిక్ష పడేటట్టుగా చూస్తామని చెప్పేసి వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. తక్షణమే మేము ఇవాళ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అరాచకాలను అత్యాచారాలను అరికట్టాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాం. ఎక్కడ మహిళలకు ఇట్లాంటివి జరిగినా మేము వాళ్ళకి అండగా ఉంటాం. అట్లనే ఇవాళ బండి భగీరథ్ చేసినటువంటి నేరం ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టియడానికి చేస్తే మేము ఖచ్చితంగా ఆ అమ్మాయికి మేము అండగా ఉంటాం. ఆ కేసులో భాగస్థులైనటువంటి వాళ్ళు ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి పక్కదారి పట్టియడానికి కుట్ర చేసినారో వాళ్ళందరూ కూడా నేరం చేసినట్టే. ఎందుకంటే ఇవాళ బండి సంజయ్ గారు ఇవాళ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ నేరం చేసిండు. ఒక అమ్మాయిని ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి నేరాలకి పాల్పడినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ నేరానికి పాల్పడ్డ కొడుకుని తక్షణమే ఇవాళ పోలీసులకు అప్పజెప్పాలి. నీతిమంతుడైతే నిజాయితీ మంతుడు అంటే ఆయన చాలా గొప్పలు చెప్తాడు, ధర్మము అని ధర్మ రక్షణ అని బాగా మాట్లాడతాడు. కానీ నీ ధర్మం ఎటువైంది? నీ ఇంట్లోనే నీ కొడుకే నేరానికి పాల్పడితే నీ కొడుకును నువ్వు కాపాడడం కోసము ఇవాళ పక్కదారి పట్టేయడానికి చేస్తున్నావు అని అంటే ఆ నేరం చేసిన వాడిని కాపాడడం అని అంటే నువ్వు కూడా నేరస్తుడివే కదా. అందుకని నేనేమంటున్నంటే ఇవాళ మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ కుమార్ అని నేను అంటున్నాను. కాబట్టి తక్షణమే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి బీజేపీ పార్టీ, ఆ మంత్రి పదవి నుంచి తీసేయాలి. ఇవాళ వెంటనే నైతిక బాధ్యత వహించి కూడా రాజీనామా చేయాలి. అదే విధంగా ఇవాళ నేరానికి పాల్పడ్డ ఇవాళ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని వెంటనే తక్షణమే కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మేమందరం కలిసి ఇక్కడ చైర్మన్ గారిని కలిసాము, సీతా దయాకర్ రెడ్డి గారు. రియల్లీ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. బికాజ్ ఇక్కడ రాగానే మేము ఎప్పుడైతే మా గ్రీవెన్స్ చెప్పామో, మేము ఎందుకు వచ్చామనే విషయాన్ని చెప్పినప్పుడు మేడం చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అండ్ షీ టోల్డ్ దట్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సండేనే తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పారంట, ఖచ్చితంగా మండే రోజు స్పెషల్ బెంచ్ పెడదాం. యూజువల్లీ ఇక్కడ ఎవ్రీ వెనస్డే బెంచ్ ఉంటుంది, బట్ మండే వాళ్ళు సుమోటోగా బెంచ్ కండక్ట్ చేశారు, స్పెషల్ బెంచ్. అండ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి కూడా సమన్స్ పంపించారంట. సో మేము ఇచ్చిన లెటర్ లో కూడా మేము చాలా క్లియర్ గా చెప్పాము, కావాలని చెప్పి పోక్సో చట్టం ప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకోవాలో అది ఇప్పటి వరకు తీసుకోలేదు. రాజ్యాంగం మనకి సమానత్వ హక్కు ఇచ్చింది, ప్రతి ఒక్కరికి చట్టం అనేది అందరికీ సమానమే. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కొడుకు అని చెప్పేసి ఆయనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఎంక్వైరీ లేట్ అవుతుంది? సో అదే కాకుండా అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. ఆ కాపీ కూడా మేము ఇచ్చాము, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లోపల సబ్మిట్ చేశాము. దాని కంటెంట్స్ ప్రకారం కూడా క్లియర్ గా మైనర్ బాలికలతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో ఆ విషయాన్ని కూడా చెప్పాము. కావాలని చెప్పి వాళ్ళని మభ్యపెట్టాలి, భయపెట్టాలనే ఉద్దేశంతో ఇట్లా ఫాల్స్ కేసు వేశారని చెప్పాము. సో కరీంనగర్ పోలీసులకు కూడా సమన్స్ ఇష్యూ చేస్తా అన్నారు. సో అదే విధంగా ఇక్కడ పేట్ బషీర్బాద్ పోలీసులకు కూడా సమన్ ఇష్యూ చేశారు. సో ఎందుకు డిలే అవుతుంది? యాజ్ పర్ లా పోక్సో చట్టం ప్రకారము ఏదైతే వితిన్ 24 hours లో
అక్యూజ్ ని కస్టడీలోకి తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించాలి. సో ఆ రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ అతను చేసిన నేరం ఇంకా తీవ్రతరం అయితే ఆ సెక్షన్స్ ఏదైతే ఉందో అవి మళ్ళీ ఆల్టర్ చేయాలి. సో యాక్చువల్ గా యాజ్ పర్ కంప్లైంట్ కూడా ఏదైతే సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా కావాలని చెప్పి డైల్యూట్ చేసి సెక్షన్ 11 and 12 పెట్టారనేసి కూడా ఆ విషయాన్ని కూడా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సో చాలా సానుకూలంగా స్పందించారు, మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మరి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి, బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ వాళ్ళది అదే అని చెప్పారు. అండ్ మాకు రియల్ గా కూడా చాలా మంచిగా అనిపించింది, మహిళల లోపల ఉన్న మెంబర్స్ కూడా చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. సో ఖచ్చితంగా మైనర్ బాలికకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.